అదేవిధంగా మనకు తెలుసు ఇటీవల గరికపాటి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం ఎందుకు అందించాలి, ఉచితంగా పాఠ్య పుస్తకాలు బ్యాగులు షూస్ ఎందుకు ఇవ్వాలని చెప్పని అవమానించే విధంగా మాట్లాడారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాను, మిమ్మల్ని మా బిడ్డల్లా చూసుకుంటామని చెప్పేటువంటి నారా లోకేష్ గారు ఇంతవరకు గరికపాటి వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈరోజు గరికపాటి గారిని ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఉన్నత బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టారు, లేదా ఉన్నత డబ్బున్న కుటుంబాల్లో పుట్టారు. కేవలం ప్రవచనాలు చెప్పుకుంటూ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో అనేక మంది అనాథ బిడ్డలు ప్రభుత్వ పాఠ చదువుతూ ఉన్నారు. అనేక మంది సింగిల్ పేరెంట్స్ బిడ్డలు ప్రభుత్వ పాఠ చదువుతూ ఉన్నారు. కోడి కూయక ముందే 4:30 గంటలకే పని చేసినటువంటి మున్సిపల్ మహిళా కార్మికురాల బిడ్డలు ఈరోజు ప్రభుత్వ పాఠ చదువుకుంటా ఉన్నారు. పూర్తిగా వారికి మధ్యాహ్నం భోజనం అందించిన పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం ప్రవేశపెడితే బాల కార్మికుల సంఖ్య తగ్గిద్ది, పూర్తిగా విద్యార్థులు చదువుకునే పరిస్థితుల్లో నెలకొనే పని ఈ మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే నువ్వెందుకని చెప్తా ఉన్నావు. మనం అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో కేవలం 4 అక్షరాలు ఏబిసిడీలు చెప్తూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో 40,000 నుంచి 4 లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. వారిని ప్రశ్నించవు. రాష్ట్రంలో దేశంలో అనేక మంది కార్పొరేట్లు లోన్లు ఎగ్గొడతా ఉన్నారు, వారిపై స్పందించవు. పూర్తిగా పేద విద్యార్థుల పట్ల ఈరోజు అవమానకరంగా మాట జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, విద్యార్థులు బహిరంగ క్షమాపణ చెప్పబోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా చలో గరికపాటి ఇంటికి కూడా పిలుపునిస్తామని హెచ్చరిస్తూ ఈ విషయం మీద నాలోకి స్పందించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.